నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజామున వరకు మనం చూసుకుంటే సైరన్లు అయితే మోగుతూ ఉన్నాయన్నమాట. అలాగే కువైట్ దేశాన్ని లక్ష్యం చేసుకుని ఇరాన్ దాడులు కూడా కొనసాగాయి. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది. కువైట్ వాయురక్షణ వ్యవస్థలు ఇరాన్ యొక్క క్షిపణులు మరియు డ్రోన్ దాడులు అడ్డుకున్నాయని చెప్పేసి కువైట్ సైన్యం సోమవారం తెల్లవారుజామున ప్రకటించింది. సరిగ్గా అర్ధరాత్రి 1:30 గంటలకు మనం చూసుకుంటే, కానీ అర్ధరాత్రి 12 నుంచి మనం చూసుకుంటే కువైట్ దేశం పైన ఇరాన్ భీకరమైన దాడులు చేసిందనమాట. అలాగే రాత్రి వేళల్లో మీకు వినిపించిన శబ్దాలు ఏవైతే ఉన్నాయో డ్రోన్లు మరియు క్షిపణులను కూల్చివేయడం వల్ల ఆ యొక్క శబ్దాలు వచ్చాయని చెప్పేసి, ఆ యొక్క డ్రోన్లు మరియు అలాగే మిసైళ్లను వాయురక్షణ వ్యవస్థలు అడ్డుకోవడం వల్లే సంభవించాయని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. ప్రజల యొక్క భద్రతను నిర్ధారించడానికి సహకారం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సంబంధిత అధికారులు జారీ చేసిన అన్ని భద్రత మరియు రక్షణ సూచనలను పాటించాలని చెప్పేసి కువైట్లోని కువైటీ ప్రజలకు మరియు ప్రవాసులకు కువైట్ అధికారులు సూచించారన్నమాట. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సైరన్లు మోగాయి. అలాగే మీ యొక్క మొబైల్స్కు అలర్ట్ టోన్స్ కూడా వచ్చి ఉంటాయన్నమాట. బాగా నిద్రపోతూ ఉన్న సమయంలో మనం చూసుకుంటే దాడులు చేస్తూ ఉందన్నమాట. ప్రతిరోజు మనం చూసుకుంటే ఉదయం పూట చాలా తక్కువ దాడులు చేస్తూ ఉంటే అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఇరాన్ మనం చూసుకుంటే ఒక కువైట్ దేశం మీదే కాదు, యుఏఈ మీద చూసుకున్న, బెహ్రాన్ మీద చూసుకున్న, ఖతార్ కానీ, ఒమన్ కానీ, యుఏఈ కానీ, సౌదీ అరేబియా దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల మొత్తం మీద ఏకకాలంలో దాడులు చేస్తూ ఉందన్నమాట. కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం చూసుకుంటే 24 గంటలు యాక్టివేషన్లో ఉంది. కువైట్ సైన్యానికి సంబంధించిన సిబ్బంది కానీ, అధికారులు కానీ 24 గంటలు షిఫ్టుల ఆధారంగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరూ భయపడవలసిన అవసరం లేదని చెప్పేసి కువైట్ సైన్యం ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.